హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే ఈరోజు ఊరు వెళ్తున్నాం అనమాట, మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాం, ఎందుకంటే బాబు వాళ్ళకి హాలిడేస్ వచ్చినది కదా. అలాగే ఎలాగో అక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ గృహప్రవేశం చూసుకొని, అలాగే మా అత్త వాళ్ళ ఇంటికి, అలాగే కొద్దిగా ఫంక్షన్ ఉంది కడప, అక్కడికి వెళ్ళాలనేసి ఇంకా ఒకేసారి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొనేసి ఇంకంతా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. చూసారా పిల్లలు ఫుల్ ఎంత ఎగ్జైట్మెంట్లో ఉన్నారు అందరూ. శ్రేయాన్వి సైలెంట్గా రైటు, వద్దురా, తీయద్దు, రాదు, స్వామి ముక్కో, స్వామికి ముక్కో. మేమైతే ఇప్పుడు 4 o'clock అలాగ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈవినింగ్, ఆఫ్టర్నూన్ అయితే కొద్దిగా ఎండ్ ఉంటుంది కదా చిన్నపిల్లలు అనేసి ఈవినింగ్ అలా స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ మేము. ఇదైతే మా ఇంటి ముందర ఎంత ఇది. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో వీడియో ఇలాగే మీకు నేను కంటిన్యూ చేస్తాను. ఇక్కడ హనుమ టెంపుల్ ఉంది ఫ్రెండ్స్, హస్సాంజనేయ టెంపుల్ అనేసి. ఇక్కడైతే రెగ్యులర్గా పూజలు జరుగుతూనే ఉంటాయి. చాలా పవర్ఫుల్ గాడు. ఎక్కువ సండేస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఈయనకి పూజలు. మేము కూడా వస్తూ ఉంటాము. జనాలు మాత్రం ఎక్కువ వస్తారు. అప్పుడు కూడా చాలా రష్ ఉంటుంది. టెంపుల్ చిన్నదైనా కూడా జనాలు ఎక్కువ వస్తారన్నమాట. పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. ఇంకా డీజిల్ కారుకు వేయించుకునేసి ఇంకా డైరెక్ట్ పుంగూరుకి వెళ్ళిపోతాం అన్నమాట. పాప చూసారా, అద్దంలో చూసుకొని తనకు తనే ఆడుకుంటుంది. పిల్లలు ఎప్పుడూ ఇంట్లో ఉండి ఇలాగా అవుట్ సైడ్ ఊళ్ళకి ఇలా వెళ్తామంటే చాలా ఎగ్జైట్మెంట్ అవుతారు కదా. మా పిల్లలు అయితే ఇంకా కార్లో కూర్చొని ఇంకా ఊరికి వెళ్తున్నామంటే ఇంకా వాళ్ళని ఇంకా అస్సలు పట్టే కాదు. ఎందుకంటే ఇంక కార్లో వెళ్తాము, హోటల్స్లో తినేది, ఇట్లా ఏమన్నా తీసేకి ఉంటుంది, బాగుంటుంది కదా, ఒకే చోట బాగుంటుంది అనేసి చాలా ఎగ్జైట్మెంట్ అనమాట వాళ్ళకి. ఇంకా ఊళ్ళకి వెళ్ళామంటే ఇంక వాళ్ళని అస్సలు పట్టేది కాదు, అల్లరి ఎక్కువ చేస్తారు. నాకైతే తన్వీర్తో చాలా భయము, ఎందుకంటే ఇంట్లో ఉంటే ఒక 50-50 సైలెంట్గా ఉంటాడు. అల్లరి చేసినా కూడా ఇట్లా ఊళ్ళకి వెళ్ళినామంటే వాళ్ళని అస్సలు నా వల్ల హ్యాండిల్ చేసేకే కాదు. నాకు మా హస్బెండ్కి అయితే ఇంకా అరిచి నోరు నొప్పెత్తుకునేసింది అనమాట, అంత అల్లరి చేస్తాడు. ఇప్పుడు కొట్టు. ఈవినింగ్ జర్నీ కాబట్టి ఏమంత అనిపించడం లేదు, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఏం లేదు. హొస్కోటలో సాదాగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దగ్గర మేము కోలార్కి కూడా వచ్చేసినాం అనమాట. ఇంకా పిల్లలు ఏదైనా స్నాక్స్ అడుగుతారు, ఇంకా ఆయనకు కూడా కాఫీ తాగాలనేసి ఇంకా ఇక్కడ ఒకటి కోలార్ హాట్ అనేసి ఇంకా ఇక్కడికి వెళ్ళామన్నమాట. మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము కోలార్ దగ్గర. ఇది మాకు కూడా తెలియదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఎక్కువ మేము చింతామణి సైడే వెళ్తాము. ముల్బాగుల్ సైడు అమ్మ వాళ్ళని చూసడానికి వచ్చిన ఒక 2 times వెళ్ళినాం, కానీ ఇలాగా మేము ఎక్కడా నిలపలేదన్నమాట. ఈరోజు ఇలాగ పిల్లలు స్నాక్స్ అడిగినారు కాబట్టి ఇంకా వెళ్ళామన్నమాట. ఇక్కడ అయితే పిజ్జా మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఎందుకంటే మా ఆయన కాఫీ కానీ వెళ్ళి వచ్చేటప్పుడు పిజ్జా తీసుకొని వచ్చినాడు అనమాట. సూపర్గా ఉంది పిజ్జా మాత్రం. ఇక్కడ చిన్నపిల్లలు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు మీరు కూడా. ఐ లవ్ కోలార్ అంట ఇది. అంటే మామూలు ఇంకా అన్నీ మనకు దొరుకుతాయి కదా. ఇప్పుడు అమ్మ వాళ్ళది గృహప్రవేశం ఉంది ఫ్రెండ్స్, ఇల్లు ఓపెనింగ్ ఉంది. సో ఈరోజు గురువారమే మేము స్టార్ట్ అయ్యామన్నమాట. ఈవినింగ్ ఒక 4 o'clock అలాగా బెంగళూరులో స్టార్ట్ అయిపోయినాము కేఆర్పురం నుండి. ఇప్పుడైతే దగ్గర కోలార్ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ ఇంకా ఏదన్నా కాఫీ అట్లా ఉంటుంది కదా, అది తాగదామని నిలిపినామన్నమాట. సో ఇంకా స్టార్ట్ అయిపోయి ఇంకా వెళ్ళిపోతాం మన పుంగనూరు. అమ్మ వాళ్ళు ఒక 6-7 months నుండి పల్లెలో సొంత ఊరు పుంగనూరు అనమాట. అక్కడ ఒక చిన్న పల్లెటూరు నల్లగుట్లపల్లి అనేసి, అక్కడ తాత వాళ్ళు ఉంటారు. ఇంకా తాతకి హెల్త్ బాగలేదు అనేసి ఇంకా ఎట్లా ఉంది కదా, సొంత ఊరు కదా, ఇల్లు కడదామనేసి ఇంకా ఇల్లు కడుతున్నారు, మా అన్న కట్టిస్తున్నారు. సో ఇంకా అక్కడే ఇంకా అమ్మ వాళ్ళు ఉంటారనమాట. ఇంకా బెంగళూరులో అమ్మ వాళ్ళు ఉండరు, ఇంకా అక్కడికే వెళ్ళిపోతారు. సో ఇప్పుడు అక్కడ ఇది ఇల్లు ఓపెనింగ్ ఉంది కాబట్టి ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట.
సో అక్కడ మీకు మా ఇంటిది గృహప్రవేశం చూపిస్తాను. అలాగే అక్కడ గృహప్రవేశం అయిపోతా అన్నట్లే ఇంకా సండే వచ్చి మా మామయ్యది రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది. సో అక్కడ కూడా మేము వెళ్ళాలన్నమాట. సో ఆ వీడియో మీకు అంతా నేను షేర్ చేస్తాను. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నేను పల్లెకి వచ్చేస్తాను అనమాట, నలుగుట్ల పల్లెకి, అదే పొంగనూరు దగ్గర మా పల్లెకి వచ్చేసి లగేజ్ అంతా సర్దుకొని వచ్చేస్తాను అనమాట. సో కడపకి వెళ్ళి మళ్ళీ వచ్చి మా అత్త వాళ్ళ దగ్గర మదనపల్లిలో ఇంకా అక్కడికి వచ్చి అత్త వాళ్ళని చూసుకొని మళ్ళీ వచ్చేసి అమ్మ దగ్గర ఒక 50 డేస్లో పాలంతా మాన్పించుకొని మళ్ళీ రిటర్న్ బెంగళూరు వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి అక్కడికి వెళ్ళలేదు, ఇంకా అంతా బెంగళూరే కాబట్టి ఒక 2-3 టైమ్స్ అలా వెళ్ళింటాను. పెళ్ళైన తర్వాత అయితే ఇంకా తాత వాళ్ళని చూసేదానికి అమ్మ వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ఒక 3-4 టైమ్స్ వెళ్ళాను అనమాట. ఇప్పుడైతే ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా అక్కడే సెటిల్ అయిపోతున్నారు కాబట్టి ఇంకా రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను పొంగనూరుకి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. నైట్ ఒక 7-7:30 అయి ఉంటుంది. ఆ టైంలో వీడియోలు ఎందుకు లేని నేనే చేయలేదన్నమాట. సో ఫ్రైడే అనమాట గృహప్రవేశము రేపు. ఈరోజు నైట్ 2:30 నుండినే స్టార్ట్ అవుతుందన్నమాట. నవగ్రహ పూజ, సత్యనారాయణ పూజ, ఇలాగా మామూలు పాలు పొంగించేది అన్నీ ఉంటాయి కదా. ఆ వీడియో నేను మీకు కంటిన్యూ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ మర్చిపోద్దండి.